న్యూస్ ప్రశ్నల కోసం ప్రశ్నించుకుంటున్నాను. నేను మీ సాయి రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. సామర్లకోట కాకినాడ రోడ్లో కొండ చిలువ హల్చల్. ముత్యాలమ్మ తల్లి ఆలయం సమీపాన రోడ్డు దాటుతున్న కొండ చిలువను చూసి భయాందోళనకు గురైన వాహనదారులు. ములుగు జిల్లా రామప్ప దేవాలయం వద్ద మహాశివరాత్రి ముగింపు ఉత్సవాలు. తెల్లవారుజామున అగ్నిగుండాల ప్రవేశం ఏర్పాటు. అగ్నిగుండాలలో నడిచి శివుడిపై భక్తిని చాటుకున్న భక్తులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ యుఎస్ఏ చైర్మన్ మహేష్ తన్నీరు రూపొందించిన రావయ్య ఓసారి మా కేసీఆర్ పాటను ఆవిష్కరించిన మాజీ మంత్రి హరీష్ రావు. తొర్రూరు మున్సిపాలిటీలో హైటెన్షన్ వాతావరణం. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు. మధ్యాహ్నం 12:30 చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక. ఎలాంటి గొడవలు జరగకుండా రంగంలోకి దిగిన పోలీసులు. పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి. కరెంట్ స్తంభంపై ఒరిగిన విద్యుత్ ప్రభ. ప్రమాదంలో చిక్కుకొని 3 గాయాలు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు. బాలిక హత్య. పోలీసులపై గ్రామస్తుల ఆగ్రహం. మదనపల్లిలో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానాలు. నిందితుడిని అప్పగించాలని పోలీసులతో స్థానికులు వాగ్వాదం. నిందితుడిని అప్పగించేంత వరకు బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లమని ఆగ్రహం. హైదరాబాద్ మణికొండలో అర్ధరాత్రి మంజీరా పైప్ లైన్లు బ్లాస్ట్ అవ్వడంతో 5 నిమిషాల్లో 6 అడుగుల మేర చేరిన నీరు. అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీరు చేరడంతో నీట మునిగిన పలు వాహనాలు. ఘటనా స్థలానికి చేరుకొని నీళ్లు తోడే ప్రయత్నం చేస్తున్న సహాయక బలగాలు. తిరుమల ఆలయాన్ని సందర్శించిన యుఎస్ఏ క్రికెట్ జట్టు. కెప్టెన్ మొనాంక్ పటేల్, జట్టు సభ్యులు మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రావల్కర్. విజయవాడలో యూటీఎఫ్ రణభేరి. చలో విజయవాడకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే నియమించాలని 29% ఐఆర్ ప్రకటన. పెండింగ్ డిఏ విడుదల చేయాలని డిమాండ్. ఉద్యోగుల పెన్షన్ల బకాయిలు చెల్లింపులకు రూట్ మ్యాప్ ప్రకటించాలని ఆందోళన. లాటరీ పద్ధతిలో జనగాం మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. వైస్ చైర్మన్ కోసం సైతం లాటరీ పద్ధతిలో జరుగుతున్న ఎన్నిక. చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి.